హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు ఎంతో రుచికరమైనటువంటి పాతకాలపు వంటకం అయితే చేసి చూపిస్తానండి. అదేమిటంటే మనకి తాటిపళ్ళు ఉంటాయి కదండి. ఈ తాటిపండుతో చేసినటువంటి తాటి రొట్టెనైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి పూర్వం రోజుల్లో అయితే బొగ్గులపై కాల్చేవారు కదా. ఇప్పుడైతే చాలా ఈజీగా మీకు నాన్ స్టిక్ ప్యాన్లో ఏ విధంగా ఈ రొట్టెనైతే వేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ సీజన్లో మనకి తాటిపళ్ళు చక్కగా దొరుకుతాయి కదా. ఈ వర్షాకాలంలో మీరు కూడా ఒక్కసారి అయితే ఈ తాటిపళ్ళను తెచ్చుకుని ట్రై చేయండి. ఇక్కడ నేను 2 తాటిపళ్ళు అయితే తీసుకున్నానండి. ఇవిగో చూసారా, 2 తాటికాయలను అయితే ఇలా తీసుకున్నాను. వీటినైతే శుభ్రంగా పైన ఉన్న తొక్కంతా తీయాలండి. ఫస్ట్ ఈ తాటిపళ్ళుని ఇలా ఒక్కసారి అయితే ఇలా కొట్టండి. కొడితే మీకు చక్కగా మెత్తబడతాయండి తాటిపళ్ళు అనేవి. ఇలా చుట్టూ కూడా ఇలా ఒక్కసారి అయితే కొట్టండి. తర్వాత మనకి పైన ఈ ముచ్చుకుంది కదండి, దీన్నైతే ఇలా తీసుకోవాలి. ఈ పైన ముచ్చుకు తీసిన తర్వాత మనకి చుట్టూ ఉన్నటువంటి ఈ పొరంతటిని కూడా చక్కగా తీసుకోవాలి. 2 తాటిపళ్ళకి కూడా అదే విధంగా చేయాలండి. ఇదిగో చూసారా, ఒక్కొక్కసారి పురుగులు కూడా ఉంటాయండి తాటికాయల్లో, కొద్దిగా చూసుకోవాలి. ఈ తాటిపళ్ళకు పైన ఉన్న పీలంతా కూడా ఇలా చక్కగా తీసేయండి. టెంకలను అయితే చక్కగా సెపరేట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 4 తాటి టెంకలు అయితే వచ్చాయండి. ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయండి. కానీ కాయలు చిన్న సైజులో ఉన్నవి, అందుకైతే 4 వచ్చాయి నాకు. 2 కాయల్లోంచి ఒక్కొక్క కాయలో 2 అయితే ఉన్నాయి. ఇదిగో చూసారా, 2 టెంకలు అయితే వచ్చాయి నాకు. వీటినైతే శుభ్రంగా ఒక్కసారి అయితే ఇలా తీయండి. మొత్తం చేతితోటే ఇలా స్మాష్ చేసినట్టుగా ఇలా అనండి. మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఇలా ఒక్కసారి ఇలా తాటి టెంకని, ప్రతి టెంకని కూడా ఇలా అనాలి. తర్వాత మీ దగ్గర ఏదైనా జల్లెడ ఉంటే ఆ జల్లెడని తీసుకోండి. లేదు అంటే మనం క్యారెట్ తురుముకుంటాం కదండి, దాంతో అయినా యూజ్ చేయొచ్చు. ఇలా తాటి పేసాన్నంతా కూడా చక్కగా తీయాలి. నేను ఇక్కడ ఈ జల్లెడతోటైతే తీస్తున్నాను. ఇదే విధంగా మొత్తం అన్ని టెంకలకి కూడా చక్కగా పేసాన్ని అయితే తీసుకోవాలండి. మనకి టైం ఎక్కువే పడుతుంది. ఇదిగో చూసారా ఎంత చక్కగా వస్తుందో. మొత్తం పేసం అంతా తీసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోనండి, తాటి పేసం అంతా కూడా రెడీ అయింది. ఇప్పుడు ఈ పేసాన్ని అయితే ఈ కప్పుతో అయితే కొలుస్తున్నాను నేను. మనం ఏ కప్ అయితే తీసుకుంటామో అదే కప్తో కరెక్ట్గా కొలతలన్నీ చూసుకోవాలండి. ఇక్కడ నాకు 2 కప్పులు తాటిపేసం అయితే వచ్చింది. ఇదిగో చూసారా, 2 కప్పుల పేసం అయితే వచ్చింది కదండి. ఇప్పుడు ఇదే కప్ అయితే యూజ్ చేయాలి ప్రతి కొలతకి కూడా. ఈ టెంకలన్నిటికీ కూడా శుభ్రంగా పేసం అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏ కప్పుతో తాటిపేసాన్ని కొలిచామో అదే కప్పుతో బియ్యపు రవ్వ తీసుకోండి. వరి నూక అంటాం కదా, అది కొంచెం సన్నగా ఉన్నది తీసుకోండి. నాకు ఇక్కడ కొంచెం లావుగా ఉంది ఈ నూకైతే. మనకి 1 కప్పు పేసానికి ఇక్కడ 1 కప్పు బియ్యం నూక అయితే తీసుకున్నాను నేను. మొత్తం 2 కప్పుల బియ్యం నూక అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఇలా చిలకరిస్తూ కలపండి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఇదిగో చూసారా, ఇదే విధంగా కలిపి పక్కన పెట్టండి. 1 గంట పక్కన పెడితే మనకి చక్కగా నాని ఉంటుంది. 1 గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా నాని ఉంది కదా. ఇప్పుడు ఇందులో బెల్లాన్ని అయితే వేస్తున్నాను నేను. ఇక్కడ 1.25 కప్పు బెల్లాన్ని అయితే ఇలా తురుముకుని వేసుకుంటున్నాను. మీకు తాటిపేసం స్వీట్ తక్కువగా ఉంటే 1.5 కప్పు వరకు వేసుకోండి. నాకు ఇక్కడ స్వీట్గా ఉందని చెప్పి 1.25 వేసాను. తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 అరకప్పు కొబ్బరి తురుము వేసుకున్నానండి నేను. మీరు కొబ్బరి తురుము ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. తర్వాత తాటి పేసాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకుని మొత్తం మిక్స్ చేయండి. ఇలా చక్కగా కలుపుకోవాలి. మీరు తాటి పేసాన్ని ఇక్కడ ఇంకొక 1/4 కప్పు ఉన్నా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసానండి. వేసి చక్కగా ఇలా మిక్స్ చేయాలి.
ఇది ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టండి. ఎందుకంటే మనకి తాటిపళ్ళలో కండర అయితే ఉంటుందండి. అంటే చేదొస్తుంది, చిరు చేదు. ఆ చేదంతా పోతుంది. ఒక 1 అవర్ పాటు ఇలా పక్కన పెట్టండి. ఒక గంట తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చక్కగా నాని ఉంటుంది కదండి. మొత్తం అన్నీ కూడా ఇందులో వేసి కలిపి ఉంచాం కదా. నూకది చక్కగా పట్టి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై అయితే ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టాను. ఇందులో ఒక 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా చక్కగా వేసుకోవాలి. కొంచెం వేడయిన తర్వాత వేసుకొని ఇలా చక్కగా సర్దండి. మనకి ఇదే ఆయిల్ని అయితే ఈ రొట్టె పైకి అయితే ఇలా లాగుతూ ఉండండి. మొత్తం ఆయిల్ అంతా మరీ ఎక్కువగా వేసుకోని అవసరం లేదు. ఇలా సర్దిన తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. మీకు 15 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. మనకి చక్కగా అంటుకోకుండా వస్తే మనకి రెడీ అయినట్టే. ఇక్కడ రెండవ వైపుకి అయితే తిరగవేయాలి. మనం తిరగవేయలేం కదండి. ఇక్కడ రేకునైతే వాడుకోవాలి. అట్ల రేకునైతే ఇలా కొంచెం ఎడ్జెస్ అయితే లూజ్ చేయండి. లూజ్ చేసిన తర్వాత ఇలా తిరగవేయండి. ఒక రేకు తీసుకొని అట్ల రేకుని ఇలా రివర్స్ చేస్తే మనకి ఈ రొట్టె అనేది చక్కగా జారొస్తుందండి. ఇదిగో చూసారా ఎంత బాగా కాలిందో. ఇప్పుడు ఇదే ప్యాన్లో అయితే మరొక 2 స్పూన్ల ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ కళాయి అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేయాలి. తర్వాత అయితే ఈ రొట్టెని ఇందులోకి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి రొట్టె విరగకుండా చక్కగా వస్తుంది. మరొక 10 నిమిషాలు అయితే చక్కగా ఉడకనివ్వాలి మూత పెట్టి. మనకి 10 నిమిషాల తర్వాత అయితే ఒక్కసారి చూడండి కింద కాలిందో లేదో ఇలా పెట్టి చూడండి, మీకు తెలుస్తుంది. నాకైతే చక్కగా కాలిందండి ఈ రొట్టె అయితే. ఇక మళ్ళీ ఇదే విధంగా అయితే రివర్స్ చేశాను. చూసారా ఎంత బాగా కాలిందో. తాటి రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి, మనకి చాలా ఈజీ కదా ఈ తాటి రొట్టె అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇగో చూసారా ఎంత బాగుందో. ఇది పూర్తిగా చల్లారాలండి. ఒక 2 గంటలు అయితే పక్కన పెట్టాను నేను. 2 గంటల తర్వాత మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. కేకులో ఎంత బాగుందో. చక్కగా కుక్ అయిందండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగో చూసారా ఎంత బాగుందో. చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. మీరు కూడా తాటిపళ్ళను అయితే చక్కగా తెచ్చుకొని ఇదే విధంగా తాటి రొట్టెని అయితే వేసుకొని చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.